నమస్కారం వి తెలుగు న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోడీ ఎన్డీఏ సీఎంలు బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు విధించలేం సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనిల్ అంబానీకి మరో భారీ షాక్ నవీ ముంబై చెన్నై పుణె భువనేశ్వర్లోని ఆస్తుల అటాచ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు షాక్ ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టుకు వచ్చిన జగన్ సాధారణ ఎమ్మెల్యేగా కోర్టుకు హాజరైన మాజీ సీఎం ఇక డీటెయిల్స్ చూస్తే బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు రికార్డు స్థాయిలో ఆయన 10వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం తర్వాత కొత్త ప్రభుత్వం ఈ రోజు కొలువు తీరింది పాట్నా గాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్ర మంత్రులు అమిత్ షా హాజరయ్యారు ఎన్డీఏ ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ షిండే చంద్రబాబు నాయుడు యోగి ఆదిత్యనాథ్తో పాటు ఇతరులు హాజరయ్యారు సీఎం నితీష్ కుమార్తో పాటు డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి విజయ్ సిన్హాలు బాధ్యతలు చేపట్టారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించింది 243 సీట్లలో ఏకంగా 202 స్థానాలు కైవసం చేసుకుంది బీజేపీ 89 సీట్లు జేడీయూ 85 సీట్లు చిరాగ్ పాస్వాన్ పార్టీ 19 సీట్లు జీతన్ రామ్ మాంఝీకి చెందిన హెచ్ఏఎం పార్టీ ఆర్ఎల్ఎం మిగిలిన స్థానాల్లో విజయం సాధించాయి మరోవైపు ప్రతిపక్ష ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి కేవలం 35 సీట్లకు మాత్రమే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది नीतीश कुमार सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में मैं अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी सरकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा मैं नीतीश कुमार सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूं कि जो विषय बिहार राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब से ये सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अनेक कर्तव्यों के सम्यक और निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा धन्यवाद बधाई రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువును విధించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది బిల్లుల ఆమోదానికి గవర్నర్ రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమని తెలిపింది బిల్లుల ఆమోదానికి గవర్నర్కు కాలపరిమితి లేదని అదే సమయంలో గవర్నర్లు అపరిమిత అధికారాలను వినియోగించలేరని స్పష్టం చేసింది రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించిన ప్రశ్నలపై సీజీఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని 5గురితో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది ఈ సందర్భంగా గవర్నర్కు మాత్రం తాము సూచనలు చేయగలమని స్పష్టం చేసింది బిల్లుల విషయంలో గవర్నర్కు 3 ఎంపికలు మాత్రమే ఉన్నాయని బిల్లును ఆమోదించడం రాష్ట్రపతికి పంపడం బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయాలని ఇవి కాకుండా గవర్నర్కు 4 అధికారం లేదని స్పష్టం చేసింది తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా సుదీర్ఘకాలం జాప్యం చేయడం పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీనిపై విచారణ జరిపిన 2 సభ్యుల ధర్మాసనం బిల్లులపై గవర్నర్ రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని లేదంటే అవి ఆమోదం పొందినట్లే
పరిగణించాలని గత సెప్టెంబర్లో తీర్పిచ్చింది. ఈ తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగ అధికరణం 143(1) ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ 14 ప్రశ్నలకు సుప్రీంకోర్టు సంధించింది. రాష్ట్రపతి అభ్యర్థన మేరకు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ కీలక తీర్పును వెలువరించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్నకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో కట్టి షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కొనసాగుతున్న దర్యాప్తులో తాజాగా 1400 కోట్ల విలువైన ఆస్తులను ప్రొవిజనల్గా అటాచ్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ సుమారు 9,000 కోట్లకు చేరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈడీ తాజాగా జప్తు చేసిన ఆస్తులు నవీ ముంబై, చెన్నై, పూణె, భువనేశ్వర్లో ఉన్నట్లు సమాచారం. అనిల్ అంబానీ నేతృత్వంలోని కంపెనీల్లో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఈడీ కొంతకాలంగా విచారణ జరుపుతోంది. ఈ దర్యాప్తులో భాగంగానే తాజా చర్యలు తీసుకున్నారు. ఇదే కేసులో గతంలో ఈడీ సుమారు 7,500 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసింది. ఇప్పుడు అదనంగా మరో 1,400 కోట్ల ఆస్తులను జప్తు చేయడంతో దర్యాప్తు మరింత ముమ్మరమైనట్లు స్పష్టమవుతోంది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని, జప్తు చేసిన ఆస్తుల స్వరూపం, అక్రమ లావాదేవీలతో వాటికున్న సంబంధాలపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఫైలుపై ఆయన సంతకం చేశారు. కేటీఆర్పై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ అనుమతి లభించడంతో కేటీఆర్పై అభియోగాలు నమోదు చేసేందుకు విచారణ చేపట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. విచారణ అనంతరం ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఏసీబీ భావిస్తోంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. మరోవైపు ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై విచారణ కూడా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆయనపై అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖకు లేఖ రాసింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే అరవింద్ కుమార్ పైన ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది.
వైసీపీ అధినేత జగన్ సుమారు 6 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సీబీఐ కోర్టు మెట్లెక్కారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందిన జగన్ ఎన్నికల అనంతరం కూడా అదే మినహాయింపును కొనసాగించాలని కోర్టును కోరారు. అయితే ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించి విచారణకు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జగన్ ఈ రోజు న్యాయమూర్తి రఘురాం ముందు విచారణకు హాజరయ్యారు. జగన్ రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు ప్రాంగణంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ మొత్తం 11 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఈ కేసుల్లో తమను తొలగించాలని కోరుతూ దాఖలైన సుమారు 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఇంకా కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అధికారిక కార్యక్రమాల కారణంగా జగన్ కోర్టుకు హాజరు కాలేకపోయారు. అయితే ఇప్పుడు ఆయన సాధారణ పౌరుడిగా, సాధారణ ఎమ్మెల్యేగా విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన క్రమం తప్పకుండా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమంది రవిని నాంపల్లి కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. సైబర్ క్రైమ్ పోలీసులు వాస్తవానికి వారం రోజుల పాటు కస్టడీ కోరగా న్యాయస్థానం 5 రోజులకు మాత్రమే అనుమతించింది. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు అధికారులు నేడు రవిని చెంచల్గూడ జైలు నుంచి తమ అదుపులోకి తీసుకోనున్నారు. ఈ 5 రోజుల విచారణలో పైరసీ నెట్వర్క్ సంబంధించిన కీలక రహస్యాలను ఛేదించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రధానంగా ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లలో సినిమాలను అప్లోడ్ చేసే విధానం, సైట్ల నిర్వహణతో పాటు కంటెంట్ను నిల్వ చేయడానికి వాడిన సర్వర్ల సాంకేతిక వివరాలను రవి నుంచి రాబట్టడమే లక్ష్యంగా విచారణ సాగనుంది. సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఈ కేసులో రవి కీలక సూత్రధారి కావడంతో ఈ కస్టడీ విచారణలో మరిన్ని సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. देखो बेटा रवि भाई रवि कर दो। హైదరాబాద్ నగరంలోని పలు ప్రముఖ బిర్యానీ హోటళ్లపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించడంతో కలకలం రేగింది. పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారన్న సమాచారంతో పిస్తా హౌస్, మెహఫిల్, షాగౌజ్ హోటల్ యజమానుల ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పిస్తా హౌస్ యజమాని నివాసంలో 5 కోట్ల నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఉదయం నుంచి దాదాపు 35 బృందాలు నగరంలోని 30కి పైగా ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించాయి. హోటళ్లలో జరిపిన తనిఖీల్లో వ్యాపార లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు పెద్ద సంఖ్యలో హార్డ్ డిస్కులను అధికారులు సీజ్ చేశారు. ముఖ్యంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ల ద్వారా వచ్చే ఆర్డర్లకు సంస్థ చూపిస్తున్న లెక్కలకు మధ్య భారీ తేడాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ 3 హోటళ్లలోనూ ఆన్లైన్ ఆర్డర్లకు సంబంధించిన సరైన వివరాలు లేకపోవడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కుల్లోని సమాచారం ఈ కేసు దర్యాప్తులో కీలకం కానుందని, పూర్తి విశ్లేషణ తర్వాత పన్ను ఎగవేత ఏ స్థాయిలో జరిగిందనే దానిపై స్పష్టత వస్తుందని ఐటీ వర్గాలు భావిస్తున్నాయి.
మావోయిస్టుల ఎరివేత లక్ష్యంగా కేంద్ర భద్రతా బలగాలు దండకారణ్య ప్రాంతాలను జల్లెడపడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మావోయిస్ట్ పార్టీ టాప్ లీడర్ మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఆయన భార్యతో సహా అంగరక్షకులు 6 మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 28 నుంచి 30 వరకు దేశంలో మావోయిస్టుల ఎరివేత ఆపరేషన్ కగార్ టెర్రరిస్ట్ దాడుల ఎజెండాతో ఆల్ ఇండియా డీజీపీల సమావేశం జరగబోతోంది. అప్పట్లోపై మావోయిస్టుల మాట వినిపించకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా ముప్పేట దాడికి ప్లాన్ చేస్తోంది. ఇక మావోయిస్ట్ అగ్రనేతల లొంగుబాటే టార్గెట్గా తెలంగాణ ఎస్ఐబి వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు మావోయిస్ట్ పార్టీ మరో అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మల్లా రాజిరెడ్ల కోసం ఏఓబీలో కోంబింగ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే అనూహ్యంగా మావోయిస్టులు తిప్పిరి తిరుపతి మల్లా రాజిరెడ్లను కోర్టులో ప్రవేశపెట్టాలని తెలంగాణకు చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ఈ నెల 18న పోలీసులు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మల్లా రాజిరెడ్లను నిర్బంధంలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్ రేపు హైకోర్టు ధర్మాసనం ఎదుటకు విచారణకు రానుంది. మహబూబ్నగర్ జిల్లా జాతీయ రహదారి 44పై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం చెట్ల వద్ద సంభవించింది. ఈ ఘటనలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ కారణంగా బస్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో వెంటనే ప్రయాణికులు బస్సులో నుంచి కిందకి దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ బస్సు జగన్ ట్రావెల్స్ సంబంధించినదిగా తెలుస్తోంది. ఇక బస్సు ఢీకొన్న లారీ యాసిడ్ లోడ్తో వెళ్తున్నట్లుగా ప్రయాణికులు తెలిపారు. ఓ కారు దారి మధ్యలో అడ్డంగా రావడంతో ఈ ఘటన జరిగినట్లు బస్సులోని ప్రయాణికులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మను పోలీసులు మూసివేయించిన కొన్ని రోజులకే మరో కొత్త వెబ్సైట్ కలకలం రేపుతోంది. ఐబొమ్మ 1 పేరుతో దాదాపు అవే ఫీచర్లతో కొత్త సైట్ ప్రత్యక్షమవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ తర్వాత ఈ వ్యవహారం ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. కొత్తగా ప్రారంభమైన ఐబొమ్మ 1 వెబ్సైట్ చూడడానికి అచ్చం పాత ఐబొమ్మ లాగే ఉంది. అయితే పాత సైట్లో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే ఉండగా కొత్త సైట్లో ఇతర భాషా చిత్రాలు కూడా అందుబాటులో ఉంచారు. దీని వెనుక రవి అనుచరులున్నారా లేక మరెవరైనా ఉండారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ కొత్త వెబ్సైట్లో ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే అది నేరుగా మూవీ రూల్స్ అనే మరో వైరసీ సైట్కు రీడైరెక్ట్ అవుతున్నట్లు గుర్తించారు. ఐబొమ్మ ఎకోసిస్టంలో సుమారు 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయని వాటి ద్వారానే ఐబొమ్మ 1ను ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రూల్స్, తమిళ్ ఎంవి వంటి సైట్లపైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతను తరచూ విదేశాలకు వెళ్లేవాడని, ఎవరినీ నమ్మకపోవడంతో ఇంట్లో పనివాళ్లను కూడా పెట్టుకోలేదని పోలీసులు గుర్తించారు. 2 దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసు విచారణకు తుది దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితుడు గొడిపల్లి సిద్ధార్థరెడ్డికి హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్పైన శిక్షణ పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి వేసిన పిటిషన్పైన సుప్రీంకోర్టు బుధవారం తన తీర్పును రిజర్వ్లో ఉంచింది. జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ఇంటర్ చదివే రోజుల్లో ప్రత్యూష సిద్ధార్థరెడ్డిని ప్రేమించుకున్నారు. 2002 ఫిబ్రవరి 23న వీళ్ళిద్దరూ పురుగుల మందు తాగిన స్థితిలో ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రత్యూష్ మరణించింది. సిద్ధార్థరెడ్డి కోలుకున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో సిద్ధార్థరెడ్డిపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కేసును విచారించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 2004లో సిద్ధార్థరెడ్డికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా 2011లో ఉన్నత న్యాయస్థానం శిక్షను 2 ఏళ్లకు తగ్గించి జరిమానాను 50,000కు పెంచింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రత్యూషను ఆత్మహత్యకు పురిగొల్పినందుకు నిందితుడికి గరిష్ట శిక్ష విధించాలని కోరారు. అయితే నిందితుడి తరపు న్యాయవాదులు వాదిస్తూ ఇద్దరూ కలిసే విషయం తాగారని, కాబట్టి ఇది ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని తెలిపారు. ఇరుపక్షాలు వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.